జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా తెప్పోత్సవం, హంస నావికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అరసవల్లిలో రథసప్తమి తర్వాత అత్యంత వైభవంగా జరిగే వేడుకలో తెప్పోత్సవం ఒకటి. తెప్పోత్సవంలో భాగంగా ఉత్సవ మూర్తులకు ముందుగా ఆలయ మండలంలో ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవ మూర్తులను ఇంద్ర పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. ఇంద్ర పుష్కరిణి వద్ద పూజలు నిర్వహించి ఉత్సవ విగ్రహాలను పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించిన హంస నావిక వాహనాల్లో కొలువు తీరుస్తారని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలిపారు. ఉషా ఛాయ పద్మిని సమేతంగా సూర్యనారాయణ స్వామి 12 సార్లు చంద్ర పుష్కరిణిలో విహరించి భక్తులకు దర్శనమిస్తారన్నారు. అనంతరం స్వామివారి తిరువీధి నిర్వహించి తర్వాత ఆలయ అనివేటి మండపంలో క్షీరాబ్ది ద్వాదశ వ్రతాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించి ఉత్సవాన్ని ముగిస్తారు. ఈ అపరూప ఘట్టాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. సూర్యనారాయణ స్వామి తెప్పోత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సూర్య భగవానుడు తెప్పోత్సవం సందర్భంగా ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు స్వర్ణ ఆభరణాలతో అలంకృతుడై భక్తులకు దర్శనమిచ్చాడు. స్వర్ణాభరుడైన సూర్యనారాయణ స్వామిని చూడడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.
అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఈరోజు అంటే కార్తీక శుద్ధ ద్వాదశి ఈ ఆదివారం నాడు ఈ తెప్పోత్సవం పడింది. క్షీరాబ్ది ద్వాదశి. దీనికి అనుగుణంగా హంసనామపై సూర్యనారాయణ స్వామి వారిని ఉషాపద్మిని ఛాయాసం మీద సూర్యనారాయణ స్వామి వారిని హంసభాగంపై 12 సార్లు ప్రదక్షిణం చేసి ఆ తెప్ప మీద అక్కడ గరుడార్ వారి దగ్గర దీపాలు వెలిగించి స్వామివారికి 108 దీపాలు వెలిగించి తర్వాత శ్రీచక్రార్చన కూడా ఆ హంసనామపై చేశారు. తర్వాత స్వామివారి తిరువీధి కార్యక్రమం జరిగింది. తిరువీధి అయిన తర్వాత స్వామివారి అనిమేట మండపంలో ఇక్కడ క్షీరాబ్ది వ్రతం ఇప్పుడు జరుగుతుంది. ఈ క్షీరాబ్ది వ్రతం జరిగిన తర్వాత పృథక్ తండులాలని అటుకులు, కొత్తగా వచ్చిన అటుకులు కొత్త బెల్లం కూడా నివేదన చేసి అందరికి ప్రసాదం పంచుతారు. ఈ క్షీరాబ్ది భక్తులందరూ కూడా మహిళలు ఆ దీపాలు వెలిగించి స్వామి ఈ వెలుగు రేడు సూర్యనారాయణ స్వామి వారిని ఈ ఇంత వెలుగు మా జీవితాల్లో కూడా వెలుగు ప్రసాదించి స్వామి అని కూడా వారు విన్నవించుకుంటారు స్వామివారికి. అట్లాగే దీపాలు నేతితోని నూనెతోని అట్లాగే రకరకాల నూనెలతో కూడా స్వామివారి దీపాలు వెలిగించి ఇంద్ర పుష్కరంలోని ఆ తెప్పలుగా వదులుతారు. ఇది ఈ కార్తీక శుద్ధ ద్వాదశి ఈరోజు ఆదివారం పడింది. చాలా భగవంతుడి భక్తులందరూ కూడా ఇచ్చేశారు, జనాలందరూ కూడా ఇచ్చేశారు. అందరూ కూడా స్వామివారి ఆశీస్సులు తీసుకొని స్వామివారి ఆరోగ్యంగా కావాలని కోరుకున్నారు. వారందరూ కూడా సూర్యనారాయణ స్వామి ఆరోగ్య భాగ్యాలు ఇచ్చి తరిస్తాడని కోరుతున్నారు.